హలో గాయస్, వెల్కమ్ టు బీయింగ్ సక్సెస్ఫుల్ విత్ మీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే కొన్ని టాపిక్స్ అయితే నేర్చుకోబోతున్నాం. ఆ ఏం టాపిక్స్ అంటే అసలు సిజిపిఏ ఇంపార్టెంటా కాదా, అసలు సిజిపిఏ ఎందుకు యూజ్ అవుతుంది, అలానే స్కిల్స్ ఏమైనా యూజ్ అవుతుందా, అసలు స్కిల్స్ అవసరమా, సిజిపిఏ ఎంత తెచ్చుకోవాలి అనే టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ క్వశ్చన్ అయితే అందరికీ వచ్చే క్వశ్చన్, డస్ సిజిపిఏ మ్యాటర్స్? ఎస్, ఆఫ్ కోర్స్ సిజిపిఏ మ్యాటర్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదన్నా ఇంటర్న్షిప్స్ రావాలన్నా, లేకపోతే మనకి ఏదైనా యూఎస్కి వెళ్ళాలి, అలా ఏమన్నా ఇప్పుడు ఎంఎస్ చేయాలి, అలా ఏమన్నా మనకి ఏమైనా డ్రీమ్స్ ఉన్నా మనకి ఫస్ట్ చూసేది ఇంటర్న్షిప్, ఐ మీన్ సిజిపిఏ. సిజిపిఏ ఎంత మంచిది ఉంటే అంత బాగుంటుందన్నమాట. ఎంత ఇప్పుడు మీకు డ్రీమ్ బట్టి, ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలనుకోండి 9.5 మినిమం ఉండాలి సిజిపిఏ. 9 to 9.5 ఉంటే బెటర్గా ఉంటుంది. ఇంకా కాలేజెస్లో ఇంటర్న్షిప్స్ రావాలంటే 8.5 to 9 మ్యాక్సిమం అలా వచ్చినా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత స్కిల్స్ అసలు అవసరమా? స్కిల్స్ అంటే సిజిపిఏ కంటే ఇంటూ 2 times స్కిల్స్ అవసరం. ఇప్పుడు ఎలానో 1 month టైం ఉంది కాబట్టి స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సిజిపిఏ అవసరం లేదు, ఎందుకంటే సిజిపిఏ మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్లో అవసరం. ఇంకా మనకి 1.5 month ఉంది టైం, 42 days ఉంది. ఈ లోపల మనం సి లాంగ్వేజ్ కానీ ఏదైనా బేసిక్స్ కానీ కంప్యూటర్ సంబంధించి నేర్చుకున్నామంటే అది చాలా యూజ్ అవుతుంది. ఏదైనా స్కిల్స్ నేర్చుకుంటే అది చాలా యూజ్ అవుతుంది మనకి. ఈ హాలిడేస్లో మర్చిపోకుండా స్కిల్స్ ఏదైనా ఒకటి నేర్చుకున్నా, సి లాంగ్వేజ్ నేర్చుకున్నా, ఇప్పుడు సిఎస్ఈఏఎంఎల్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్కి మనకి పైథాన్ అనేది యూజ్ అవుతుంది. మనం ఏదైనా యూట్యూబ్లో లైక్ లర్న్ విత్ హ్యారీ అలాంటి ఏదన్నా కోడింగ్ విత్ హ్యారీ అట్లాంటి ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతూ పైథాన్ 100 days ప్రోగ్రామ్ ఏదైనా మనం నేర్చుకుంటూ గడిపేయచ్చు. మనకి ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి ఎలానో ఏపీలో తెలంగాణ చదవడానికి ఫౌండేషన్ మోస్ట్లీ ఉండదు, ఏదైనా ఆన్లైన్ క్లాసెస్కి వెళ్తే తప్ప కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు బేసిక్లీ. ఈ 2 monthsలో అది కవర్ చేసుకునేది కంప్యూటర్ నాలెడ్జ్ అనేది. దానివల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. అలానే టైపింగ్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే టైపింగ్ ఎంత స్పీడ్గా ఉంటే మనకి ప్రాజెక్ట్స్ అనేది ఇస్తారు. అంటే ఫస్ట్ ఇయర్లో ఉండదు, సెకండ్ ఇయర్ నుంచి ప్రాజెక్ట్స్ అనేది ఇస్తారు. ఆ ప్రాజెక్ట్స్ చేసేకి చాలా టైం పడుతుంది. చేసిన వర్క్సే మళ్ళీ ఇస్తుంటారు. ఆ వర్క్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది. అలానే మీ ఫోన్లో ChatGPT యాప్ డౌన్లోడ్ చేసుకోండి. బీటెక్ లైఫ్లో ఎంత యూజ్ అవుతుందంటే అంత యూజ్ అవుతుంది ChatGPT యాప్. అలానే నేను కొంతమంది సీనియర్స్ దగ్గర తెలుసుకున్న విషయం ఏంటంటే, మనకి 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఒక సెమిస్టర్కి. ఆ 2 మిడ్ ఎగ్జామ్స్తో పాటు ఒక ల్యాబ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ గ్యాప్లో మనం ఆ 2 మిడ్ ఎగ్జామ్స్ కానీ బాగా ప్రిపేర్ అయితే ల్యాబ్ ఎగ్జామ్ ఈజీగా రాసేయచ్చు. ఐ మీన్ సెమ్ 1 ఎగ్జామ్ ఈజీగా రాసేయచ్చు. అన్ని సబ్జెక్ట్స్. అందరికీ డౌట్ వచ్చే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే M1. అయ్యో నా వల్ల M1 అవుతుందా? ఎందుకు అవ్వదు? మనం ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో నేర్చుకున్న బేసిక్సే వస్తాయబ్బా. మ్యాట్రిసెస్లో నేర్చుకున్న గాస్ జార్డన్, అందులోనే గాస్ జార్డన్. ఇప్పుడు మనకి ఇంటర్కి బీటెక్కి ఏం తేడా అంటే సేమ్ ప్రాబ్లమ్స్ అంటే న్యూమరికల్ వాల్యూస్ సేమ్ ఉంటుంది ఇంటర్లో, కానీ బీటెక్లో న్యూమరికల్ వాల్యూస్ ఉండదు సేమ్గా. మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి బీటెక్లో, అక్కడ మనం ఇంటర్మీడియట్లో లాస్ట్ 1 month అలా బట్టి చదివేస్తుంది. టాపర్స్ అయితే స్టార్టింగ్ నుంచి చదువుంటారు, మనం బట్టి చదువుంటాం కాబట్టి న్యూమరికల్ వాల్యూస్ ఇక్కడ ఓన్లీ మనకి కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. ఫస్ట్ యూనిట్లో నార్మల్ ఫామ్ వస్తుంది, గాస్ జార్డన్ వస్తుంది. ఈ 2 మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఫస్ట్ యూనిట్లో. సెకండ్ యూనిట్లో ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్, కేఎల్ఎల్ హోమిటన్, డయాగోనలైజేషన్. థర్డ్ యూనిట్లో రోల్స్, టైలర్, ఇలాంటి 5 chapters ఉన్నాయి. అది మీకు ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది.
ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది మ్యాథ్స్ M1 సిలబస్. అది మనం కాలేజ్కి వెళ్ళంగానే వాళ్ళు చెప్పిన బట్టి మనం ఇంట్లో అంటే హాస్టల్లో కానీ, రూమ్స్లో కానీ, పీజీ రూమ్స్లో కానీ, ఇంట్లో కానీ వర్కౌట్ చేసిన బట్టి ఈజీగా అర్థమైపోతుంది. దాంతోపాటు మనం ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి డైలీ పర్ 1 అవర్ అలా. ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. ఫస్ట్లోనే ఇప్పుడు ఒకేసారి వెబ్ డెవలప్మెంట్, ఒకేసారి HTML, ఒకేసారి ఫ్రంట్ ఫుట్, ఒకేసారి పైథాన్ అవన్నీ నేర్చుకోవడం కష్టం. ఫస్ట్ ఒక కోర్స్ ఎత్తుకోండి. C కంప్లీట్ అయ్యేదాకా నెక్స్ట్ లాంగ్వేజ్కి వెళ్ళొద్దండి. ఒకేసారి 2 చేసుకుంటా 3 చేసుకుంటా అంటే మెంటల్ ఎక్కిపోద్ది. అది ఈ రోజుకైతే ఇదే గాయస్. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామో కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ అప్డేట్ రేపు ఈవినింగ్ ఇస్తాను. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మీకు అప్డేట్ అనేది వచ్చేస్తుంది. బాయ్ గాయస్, జై హింద్.